హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోనిక. సో రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అప్పుడే కదా మీకు వీడియోస్ వచ్చాయి. సో నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. సో మంచి యాక్షన్ మూవీ అయితే మనకి రాబోతుంది. అండ్ డి అంటే డి అన్నట్టు ఉంది ఈ మూవీ. ఏ మూవీ అనుకున్నా వేటయ్యానండి, మన రజనీకాంత్ గారిది. సో దీంట్లో చాలామంది క్యారెక్టర్స్ అయితే చాలామంది ఉన్నారు. సో మన అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు అండ్ ఫజల్ గారు అండ్ రితికా సింగ్ అండ్ మన రీసెంట్గా వచ్చింది కదా, సో ధనుష్ గారిది రీసెంట్గా మూవీ వచ్చింది కదండి రాయన్, దాంట్లో చెల్లి క్యారెక్టర్ వేశారు కదా, దీంట్లో కూడా ఉన్నారు మన రజనీకాంత్ మూవీలో, అదే అండి వేటాయన్లో. సో అండ్ మంజు వారియర్ కూడా ఉన్నారు. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఒక కేసు మీద అయితే గట్టిగా అయితే చాలా సీరియస్ తీసుకున్నారు ఈ కేసుని. మరి ఏంటి, ఒక మర్డర్ కేసా లేకపోతే ఏంటో మనం మూవీ అయితే చూడాల్సిందే. అది ఏం కేసు మరి, అమ్మాయిల మీద ఉన్నప్పుడేమో కేసు ఇలా చేస్తారు, కానీ అబ్బాయిల మీదకి వచ్చేసరికి మాత్రం ఇక చాలా రకాలుగా ఉంటారు. అదే సో మన ట్రైలర్ చూసేటట్టయితే అమ్మాయిని చేస్తున్నప్పుడు, మర్డర్ కానీ ఏం చేస్తున్నప్పుడు వెంటనే స్పాట్లో ఎన్కౌంటర్ చేయాల్సిందే ఆ క్రిమినల్ని. సో ఈ బేస్ మీదే జరుగుతూ ఉంటుంది ఈ మూవీ అంతా. కేసు మీదే నడుస్తుంది, ఒక కేసు మీద. సో అమితాబ్ బచ్చన్ గారు అదే అంటారు, కానీ అమితాబ్ బచ్చన్ కొంచెం తగ్గుతూ ఉంటారు దీంట్లో. ఆయన మన రజనీకాంత్ గారు అయితే ఆ క్రిమినల్ అక్కడే స్పాట్లో చంపేయాలి, లేకపోతే ఇంకా ఇది అవుతుంది తప్ప ఇంకేం లేదు. సో మన రజనీకాంత్ గారు కూడా మన అదర్ ఆఫీసర్స్ని కూడా చేస్తారు. ఏంటంటే మనం మాట్లాడితే కాదు, ఆ క్రిమినల్ దొరకగానే వెంటనే మర్డర్ చేసేయాలండి, ఎన్కౌంటర్ చేసేయాలి. సో అలానే అమితాబ్ బచ్చన్ గారు కూడా ఉంటారు. కానీ ఆపోజిట్గా రానా దగ్గుబాటి గారు అయితే కొంచెం ఇదిగా ఉంటారు, అంటే ఆపోజిట్ మాట ఆయన. సో చాలా అంటే చాలా యాక్షన్ మూవీ అండ్ ఆయన సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగా తీశారు. అండ్ మూవీ కూడా ఎంత బాగుందంటే అంత, ట్రైలర్ మూవీ అయితే చాలా బాగుంది. సో చూడాలి మూవీ వచ్చేది. సో ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. సో అండ్ మెయిన్గా బేసిక్ మ్యూజిక్ అయితే చాలా బాగుందంటే, సో రీసెంట్గా మీరు చూసారు ఉంటారు మన మంజు వారియర్ వేటయ్య సాంగ్కి చాలా హిట్ కొట్టారు ఆ సాంగ్కి. సో అదే అండి, మంజు వారియర్ కూడా దీంట్లో ఉన్నారు. సో మెయిన్ క్యారెక్టర్ ఉన్నట్టు తెలుస్తుంది. సో చూడాలి అసలు ఏంటి. సో ఒక పాయింట్ ఏంటి, లాస్ట్లో ఫజల్ గారు అయితే దొంగ, బట్ అదే అండి మన రాయన్ మూవీ ఉంది కదా, దాంట్లో సిస్టర్ క్యారెక్టర్ వేసిన ఆ అమ్మాయి అండ్ మన ఫజల్కి లవ్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ మరి చూడాలి, లాస్ట్లో మాత్రం ఫైటింగ్ జరుగుతున్నప్పుడు మన ఫజల్ కూడా ఫైట్ చేస్తారు మన రజనీకాంత్ గారితో పాటు. సో వాళ్ళేమన్నా ఆఫీసర్సా లేకపోతే ఏంటి మాత్రం అది మూవీలోనే తెలుస్తుంది, ఎందుకంటే సీక్రెట్గా ఉన్నట్టుంది ఆయన. అండ్ రితికా సింగ్ కూడా మంచి మెయిన్ ఆఫీసర్గా తెలుస్తుంది ఈ మూవీ క్యారెక్టర్లో. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మెయిన్లీ ఏంటంటే మంచి యాక్షన్ కూడిన మూవీ రజనీకాంత్ గారిది. సో చూడాలి. డి అంటే డి అన్నారు. సో ఎలా అయినా సీనియర్ యాక్టర్సే కదండి రజనీకాంత్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారు అంటే. సో అది మించింది ఎవరు ఉండరు నాకు తెలిసి, ఎందుకంటే అంత బాగా యాక్టింగ్ చేస్తారు మన రజనీకాంత్ గారు కానీ మన అమితాబ్ బచ్చన్ గారు కానీ చాలామంది ఉన్నారు. అండ్ చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్ అయితే. సో మీరు ఖచ్చితంగా మూవీ అయితే చూడాలనుకుంటున్నాను, ఎందుకంటే మా మూవీ చూస్తేనే మిగతా అంతా ఓపెన్ అవుతుంది అసలు ఇన్ఫర్మేషన్ అసలు దేని గురించి. ఐ థింక్ నేనైతే మెయిన్గా అనుకుంటే ఒక మర్డర్ కేస్ మీదే ఈ అంత స్టోరీ జరుగుతుంది. మన రజనీకాంత్ గారు కానీ అమితాబ్ బచ్చన్ కానీ పైన ఆఫీసర్స్ కూడా ఫేస్ చేస్తారు, ఎన్కౌంటర్ చేసేయాలి, వారం లోపే ఎన్కౌంటర్ చేయాలన్నది. అంటే ప్రెజర్ మీద ప్రెజర్ వస్తూ ఉంటుంది పోలీసుల మీద. సో ఈలోపే మన రజనీకాంత్ ఎంటర్ అవుతారు, చెప్తారు వారం కాదు 3 రోజుల్లోనే అయిపోతే ఎన్కౌంటర్ అని చెప్తారు. సో చూడాలి ఎలా ఉంటుందో మూవీ అయితే. సో ఇది నా రివ్యూ అండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.